అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మునగాకు పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఇక్కడ నేను మునగాకు పెసరపప్పు కాంబినేషన్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే పెసరపప్పు బదులు కందిపప్పు అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఈ టీ గ్లాస్ సరిపడా పెసరపప్పు తీసుకున్నానండి. ఇది ఇద్దరికి సరిపోతుంది. కుక్కర్ ప్యాన్లోకి ఈ పెసరపప్పుని తీసుకొని 2 సార్లు మంచినీళ్ళతో కడిగి ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మునగాకు నేను చక్కగా ఇలాగా ఆకుల్లాగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నానండి చక్కగా. ఇప్పుడు నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా, దానికి 1 గ్లాసు మునగాకుని తీసుకున్నాను. కావాలంటే 1.5 గ్లాస్ కూడా తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను ఆకుని 2 సార్లు మంచినీళ్ళతో కడిగేసి తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కల్లో కొన్ని ముక్కలు నేను తాలింపులోకి ఉంచేసుకొని ఈ విధంగా మిగతా ముక్కల్ని కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న 1 గ్లాస్ పెసరపప్పుకి 1 టమాటో 2 పచ్చిమిర్చి సరిపోతాయండి. పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఇందాక మనం చూపించినట్టుగా టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి 1/2 టీ స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న చిన్న టీ గ్లాస్ పెసరపప్పుకి. సో ఇవి యాడ్ చేసుకున్నాక 1 రెబ్బ చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పులుపు ఇష్టపడకపోతే చింతపండుని స్కిప్ చేయొచ్చు, కాకపోతే చిన్న రెబ్బ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 చిన్న టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ పప్పునంతా కూడా చక్కగా ఇలాగా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు, 3 నుంచి 4 విజిల్స్ సరిపోతాయండి, వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అంతా ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు పప్పు గుత్తితో కానీ స్పూన్తో కానీ మెదుపుకోవచ్చు. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెదుపుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఫుల్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే పప్పు మెదుపుకునేటప్పుడు 1/4 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మెదుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా పప్పుని మెదుపుకున్నాక మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టు మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి తాలింపు గింజలైన ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ సరిపోతాయండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త వేగాక చిటపట్లాడాక దీంట్లోకి మనం ఇందాక ఉల్లిపాయ ముక్కల్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, తీసి వాటిని కూడా యాడ్ చేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ చితక్కొట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 ఎండుమిరపకాయని ఇలాగా తుంచి దీంట్లోకి యాడ్ చేసుకున్నాక తాలింపు అంతా కూడా చక్కగా వేగేలాగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంగువ ఇష్టపడే వాళ్ళు 1 చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపులో. లేదు, ఇంగువ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇక్కడ నేను 1 చిటికెడు ఇంగువని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలుపుకొని చక్కగా తాలింపు అంతా ఫ్రై అయినాక ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని దీంట్లోకి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా తాలింపులోకి పప్పు అంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని 2 నుంచి 3 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. ఈ మునగాకు పప్పుని వారంలో ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు పప్పే కాదండి, మునగాకుతో చేసిన ఏ పదార్థాలైనా కూడా వారంలో 2 నుంచి 3 సార్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. 2 నిమిషాల తర్వాత పప్పు ఇలా చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం లో ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ ఆపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఆరోగ్యానికి మేలు చేసే మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ అవర్ ఛానల్.